పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నాం? విజ్ఞాపన గురించి. దేవునికి స్తోత్రం. ఎవరెవరి కోసం విజ్ఞాపన చేయాలి? తిరుగుబాటు చేసే జనాంగం కొరకు విజ్ఞాపన. రెండోది పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన. మూడోది అధికారికులకు విజ్ఞాపన చేయాలి. నాలుగోది పరలోక రాజ్యము కొరకు విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం. అదే నువ్వు చప్పట్లు కూడా ఏమా చప్పట్లు అనుకోవట్రా, అన్ని పాయింట్లు చప్పట్లు కరెక్ట్ గా చెప్పినందుకు ఏమి మనసు రాకలేదు చప్పట్లు పట్టాలన్నా. దేవుని స్తోత్రం గట్టిగా పట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఆనందంగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏ రోజు? మాట్లాడదాం. దేవుని స్తోత్రం. ఆచార క్రైస్తవులాగా ఉండాలా? నేను ఒక మెసేజ్ పంపించాను, వాట్సాప్లో పెట్టాను నిన్న. గుడ్డు గొర్రెలు ఏంటి? గుడ్డు గొర్రెలు ఈస్టర్ పండుగ వస్తే పొద్దున్నే లేచి తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళి అవన్నీ చక్కగా కడిగి పూలేయటం, క్యాండిల్స్ ఎగిరిగతో చాలా కొన్ని సంఘాల్లో చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే గుడ్డు గొర్రెలు అంటారు. వీళ్ళు టయానికి మందిరానికి రారు, క్రమం తప్పకుండా ప్రతి సండే మందిరంలో కనపడరు. వీళ్ళు ఆ మెసేజ్లో నేను చూపించాను. వీళ్ళు ఆజ్ఞలు పాటించరు, ఆత్మీయంగా ఎదగరు. కానీ పండుగలు వస్తే మాత్రం పండగ ఆచారం ఎట్లా ఉంది అట్లా చేయడానికి ఇష్టపడతారు. గుడ్డు గొర్రెలు అంటారు. వాళ్ళు ఏమంటారు? గుడ్డు గొర్రెలు. ఎందుకంటే పండగ క్రైస్తవులు, ఆచార్య క్రైస్తవులు. ఇవాళ మాట్లాడు వరకు కదా మాటలు తీసుకురావాలి. గుడ్డి గొర్రెలు, గోరు గొర్రెలు అని మనకి దేవుడు చెప్తున్నారు అనమాట. దేవుడికి స్తోత్రం. అలాంటివి చేయమాటంటే విశ్రాంతి దినాన ప్రభు పునరుద్ధారుడు తిరిగి లేచినాక గబగబ తెరగట్ట లేచి మందిరానికి రాకుండా సమాధులు కడిగి క్యాండిల్ వెలిగించమనకండి. గుడ్డు గొర్రెలాగా చేయమనకండి. వాళ్ళు ఏ రోజులో చనిపోయారు, వాళ్ళ ఆత్మ ఎప్పుడో పరదేశులైన భద్రం చేసి ఉంచుతారు. నువ్వు వెళ్ళి వాళ్ళ సమాధి కడిగినంత మాత్రాన, సమాధి ముందు క్యాండిల్స్ వెలిగించినంత మాత్రాన అది ఆ యేసయ్య లేచినట్టు ఈ ఆత్మ ఆ రోజు నిలుస్తుంది అనుకోమాక. ఆ రోజు నెగదు. అది నెగవలసిన టైంలో మరణించిన రోజులు 50 రోజులు ప్రభులు వారు భూమి మీద సంచారం చేశారు. తిరిగి పునరుద్ధారుడే తిరిగి లేచినాక ప్రతి క్రైస్తవ ఆత్మ మృత్యుంజయుడే తిరిగి లేస్తుంది. తిరిగి లేచి ఆ తగిన కాలం మందు ఆయన యొద్దకు పరదేశులు భద్రం చేయబడింది. ఆ పరదేశంలో ఉన్న ఆత్మ మరలా వచ్చి ప్రభు రెండవ రాకలో వచ్చేటప్పుడు ఆ పరిశుద్ధులందరూ కలిసి వస్తారు. భూమి మీద ఉన్న పరిశుద్ధులు సంఘం ఎత్తబడింది. దేవుడికి స్తోత్రం. రాత్రి తెలవకుండా గుడ్డు గొర్రెలు మనం ఇవి ఆచారాలు చేయొద్దు. పండుగ క్రైస్తవులుగా భక్తి చాలా. నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, బంగారానికి ఏం పడుతుంది? బంగారం అరిగిపోద్ది. ఇత్తడే పడుతుంది, కిలు పడుతుంది, ఇనుముకి తుప్పు పడుతుంది, ఇత్తడికి కిలు పడుతుంది, రాగికి ఇత్తడికి కిలు పడుతుంది. బంగారం అరిగిపోద్ది. అరిగిపోతాం అంటే కరిగిపోతుంది. బంగారం ఏమవుతుంది? కరిగిపోద్ది. ఎండి పెట్టుకునే కొద్దిని అరిగిపోద్ది. మట్టికి చెదలు పడతాయి, అన్నిటికీ అన్ని పడతాయి, కానీ పరిశుద్ధుడికి ఏమీ పట్టదు. భక్తి చేసేవాటి ఏం పట్టదు నీ జీవితానికి. అనగా పరిశుద్ధుని ఎముకలు కుళ్ళు పట్టలేను అనే వీడియో చేశాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, నిజంగా ఈ లోకంలో నువ్వు బంగారం మీద ఇష్టం పెంచుకున్నా కొంచెం అవి ఎండ తగిలితే కరిగిపోద్ది. వెండి మీద ఇష్టం పెంచుకున్నా అది వాడే కొన్ని అరిగిపోద్ది. మట్టి మీద అన్ని దేహం మీద ఇష్టం పెంచుకున్నా చనిపోయిన 3వ రోజున పురుగులు పట్టేస్తుంది, చదులు పట్టేస్తుంది. ఇత్తడి రాగిను పాత్రలు ఇంట్లో ప్రేమగా వాడుకున్నా ఒకరోజు కడగపోతే కిలువ పడుతుంది. భక్తి చేసావంటే నీకేది పట్టదు. పరిశుద్ధంగా ఉన్నావంటే నీకేది పట్టదు. దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సంపాదించుకున్న ఆస్తి ఎలా పంచుకుంటారు కానీ జ్ఞానాన్ని ఎవరు పంచుకోరు, భక్తిని ఎవరు పంచుకో. నీ దగ్గరే ఉంటుంది. నీ శ్రేయస్సు కొరకే నీ జ్ఞానము, నీ భక్తి ఉపయోగపడదు. నీ కుటుంబం కొరకే నీ భక్తి ఉపయోగపడదు. అంతే తప్ప
వాళ్ళు ఎవరికి వస్తారు, నేను గుడికి వెళ్తున్నాను, వాళ్ళు నాతో మాట్లాడితే నేను వస్తాను, మాట్లాడుతుందా, ఇవన్నీ ఏం పెట్టుకోమాక. భక్తి చేసేది నీ మేలు కొరకు నీసిరే వేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం నిజమే నాటి నుంచో మరి ఒక ఆచారంగా యేసయ్యను స్తుతించారు. నెక్స్ట్ ఆ సండే అదే నోటితో యేసయ్యను సిలువేయమని కేకలు వేశారు. స్తుతించిన విధానం వచ్చినప్పుడు మనం స్తుతించే విధానం కోసం నేర్చుకున్నాం. ఇక్కడ యేసయ్యను గురించి కనపడుతుంది, రెండోది గాడిద ఒకటి కనపడుతుంది, మూడు ఖర్జూరపు మంటలు ఒకటి కనపడుతుంది. బైబిల్ ఏం కనపడుతున్నాయి? మార్కు సువార్తలో చూసినా, లోక సువార్తలో చూసినా, యోహాను సువార్తలో చూసినా, మత్తయి సువార్తలో చూసినా ఖర్జూరపు మంటలు, గాడిద పిల్ల, యేసయ్య కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కిందేసిన వస్త్రాలు కూడా కనపడుతున్నాయి. కిందేసిన సలవ, తెల్లటి వస్త్రాలు, పంచిన వస్త్రాలు కూడా కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ రోజున మనము నేర్చుకోవాలనుకున్నది గాడిద పిల్ల గురించి చూద్దాం. తర్వాత గాడిద పిల్ల మీద కూర్చున్న ఆయన గురించి ఉందాం. ఆ తర్వాత ఖర్జూరపు మంటల గురించి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. వాక్యం చాలా శ్రద్ధగా ఉండాలి. వాక్యానుసారంగా మీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చూడాలి. దేవునికి స్తోత్రం. అయితే గాడిద యొక్క స్వభావము చూద్దాం ఒకసారి. గాడిదకి సేవ చేసే అనుభవం ఉంటుందంట. సేవ అంటే ఎంత బరువు వేసినా మోసుకెళ్ళదు. నెంబర్ 1 గాడిద తొట్టుగా ఉంటుంది. నెంబర్ 2 అది ఎలా ఉంటుందంటే సేవ చేసే భావం ఉంటుంది దానికి. అనగా ఎంత బరువు వేసినా నేను మొయ్యను అందు సేవ చేసే భావం ఉంటుంది దానిలో. నెంబర్ 3 చూద్దాం. అది శాంతిగా ఉంటుంది. పొట్లుకి వెళ్దాం. గాడిద ఎక్కడికి వెళ్దాం? పశువులు ఓడది కానీ పొట్లు పరిగెత్తుది. పొట్లు కాదు, శాంతిగా ఉంటుంది గాడిద. నెంబర్ 3. నెంబర్ 4 చూద్దాం. నెంబర్ 4 అది ఎలా ఉంటుందంటే వినయముగా ఉంటుందంట. ఇదిగో గాడిద ఎక్కడైనా చూసినట్టు ఇలా తలంచుకుని ఉంటుంది. వినయముగా ఉంటుంది. ఒళ్ళు మాదిరిగా అది తల ఉంచుకొని వినయముగా ఉంటుంది. మనిషికి ఎంతంటే మనిషి మీదకు వచ్చి దాకా అక్కడ పెట్టిన గబగబ వచ్చిందో అదిగా ఆ బందర్లో కానీ విజయవాడలో కానీ గుడివాడలో కానీ విజయవాడలో పట్టవాలండి బందర్లో గుడివాడలో ఉంటాయి. అక్కడ అతిపులు మరి అక్కడ పెడితే వచ్చేసి ఆవులు వచ్చేసి గబగబ తినేది. గాడిదట్టు తిందో రాదు. వినయముగా ఒక పక్కన రోడ్డు పక్కన ఉంచుని అది మనిషి మధ్య అంతంటే తల ఉంచుకొని ఉంటుంది. గాడిద వినయం ఉంటుంది. దానిలో శాంతి ఉంటుంది. అనగా పొట్లు కింద స్వభావం ఉంటుంది. సేవ అనగా బరువు ఎంత మోసినా తనే ఉంటుంది. బరువు మోసే అనుభవం శాంతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శాంతిగా ఉంటుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందో చెప్పిన అది పట్టణపు కోలాహలాలంటే ఇష్టపడదు. అంటే పట్టణపు కోలాహలం బాగా సౌండ్లు వచ్చే కాడ ఉద్యోగం ఉన్నా కూడా ఊరేగింపు పక్కన ఎంతమంది జనం నడిచినా ఆ రోడ్డు ఆవులు మరి ఎత్తులు ఆ సిట్టులు ఎత్తులుగా చూడు అవి పక్కన ఎంత కార్లు మాపైనా అవి అలాగే కోలాహలం అవి ఎంతో అలవాటు అయిపోతాయి. కానీ గాడిద అలా ఉండదు. కోలాహలం జరిగే కాడ గాడిద ఉండదు. చక్క దూరంగా ఒక పక్కన ఉంటుంది. కోలాహలం అంటే దానికి ఇష్టం ఉండదు. రెండోది కొండలలో బీటులలో బలమైన మేత భూమిలో అది కొండ బీటుల్లో మేత తింటుందంట. అంటే రాళ్ళ మీద మొలిసి ఆ మేత తింటుంది. అది కొండల్లో మొలిసి పర్వతాల మీద మొలిసి మేత తింటుంది. దేవుడు కొండల్లో పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాల మీద మొలిసి మేత తింటుంది గాడిద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద ఇదిగో చాలా మంది అంటారు మన మాట్లాడబట్టి బుద్ధి లేదా గాడిద. ఏమంటారు? బుద్ధి లేదా గాడిద. ఇప్పుడు ఆ గాడిద ఇన్ని స్వభావాలు ఇన్ని లక్షణాలను కనీసం గాడిద కొన్నాయన్నా మనకున్నాయా? నిజంగా గాడిదని తిట్టుకుంటేనే మనం ఫీల్ అయిపోతాం. గాడిదకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అవన్నీ మనకున్నాయా? సవా అనుభవం, శాంతి, వినయము, కోలాహలం కూడా ఉండదు. గట్టి పర్వతాల మీద అది ఫుడ్ తీసుకుంటుంది, ఆహారం తీసుకుంటుంది. ఈ లక్షణాలు మనకున్నాయా? గాడిద పాలు బలం అంటారు, పాలు వాడతారు. గాడిద మాంసం నడువు నొప్పి అంటారు, నడువు నొప్పి కొడతారు. చాలా అవయవాలకు మంచిది అంటారు. కొంతమంది తీసుకుంటారు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ గాడిద ఆ కట్టబడిన గాడిదను ఓడి తీసుకుని తోలుకురండి గాడిద పిల్లని. గాడిద అక్కడ కట్టబడి, ఈ గాడిద ఒకసారి మాట్లాడింది, గాడిద కూడా మాట్లాడిందా? ఎక్కడ మాట్లాడింది గాడిద? గాడిదకు నోరిచ్చాడు దేవుడు, గాడిద మాట్లాడింది. దేవునికి స్తోత్రం. గాడిద మాట్లాడింది. ఎవరికైనా తెలుసా? గాడిద మాట్లాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడిద నోరు తెరిచి చక్కగా మాట్లాడింది. బిలాము బాలాకు దగ్గర మాట్లాడింది. బిలాము దేవుని యొక్క ప్రవక్త, బాలాకు ఇశ్రాయేలులకు రాజు. అనగా ఒక రాజు ఇశ్రాయేలును శపించమని ఈ బాలాకు బిలామును అడిగినప్పుడు, ఈ బిలాము శపించటానికి వెళ్తున్నాడు. నీకు కొంత డబ్బు ఇస్తాను, ఆ జనంగాన్ని శపించు అని బాలాకు అడిగినప్పుడు శపించటానికి వెళుతున్నాడు. శపించడానికి వెళితే ప్రవక్తకి దేవుని పిల్లల్ని ఆశీర్వదించటం తప్ప శపించటం దేవుడు రానివ్వడు. శపించడానికి వెళ్ళినా, ముమ్మారు వెళ్ళినా శపించటం రావట్లేదు, దీవెనలే ఇస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. మూడోసారి శపించడానికి వెళ్తుంటే ఇరుకు ద్వారం గుండా వెళుతుంటే దేవదూత ఖడ్గం పట్టుకుని ఎదురుగుండా నుంచుంది. ఈ బిలాము వెళుతున్నట్టు గాడిద మీద వెళుతున్నాడు. గాడిదలు దావీదు దగ్గర ఉన్నాయి. సొలొమోను రాజుకు అవడానికి గాడిద మీద వెళ్ళాడు. ఈ బిలాము కూడా గాడిద వ్యక్తి వెళుతున్నాడు ఇశ్రాయేలు శపించడానికి మూడవసారి. వెళుతుండగా దేవదూత ఖడ్గం ఇచ్చుకుని నుంచుని వెళ్ళనీయకుండా కత్తి పట్టుకుని నిలబడింది. అది ఈ బిలాము డబ్బాసులో పడిపోయాడు కదా, ధనాపేక్షలో పడిపోయి ఈ ప్రవక్తకి డబ్బు మాట చూపించేసరికి డబ్బాసులో పడిపోయి కళ్ళు మూసుకుపోయి శపించడానికి పరిగెత్తున్నాడు. కళ్ళు మూయబడనే బిలాముకి. దేవదూతను చూచాడు, అనగా గాడిద చూచింది, గాడిద కళ్ళు తెరిచాడు దేవుడు, ప్రవక్త కళ్ళు మూసుకుపోయాయి. గాడిదని ఎడాపడ ఆగిపోయింది, నిలబడిపోయి కుంగిపోయిందట. ఎడాపడ కొట్టేస్తున్నా, మమ్మారు కొడితే గాడిదను కొడితే గాడిదకు నోరు వచ్చింది. ఎందుకు నన్ను కొడుతున్నావు అంది. గాడితో మాట్లాడుతున్నాడు గాడిద మాట్లాడుతున్నా అనుకోవట్లేదు, అక్కడికి ఆయన కళ్ళు తెరవు. ఎందుకు నన్ను మమ్మారు కొట్టే ఉంది అంటే, నేను వెళ్ళమన్నా రేటు నువ్వు ఆగిపోయి కృంగిపోయేవేంటి అన్నాడు. ఏ రోజునైనా నువ్వు వెళ్ళమన్నా కడికి నేను తీసుకెళ్లేదా? ఈ రోజు ఎందుకు ఆగాను నువ్వు ఆలోచించలే, నన్ను ఇలా కొడుతున్నావు అంది గాడిద. ఇలా కొడుతున్నావంటే నువ్వు నా మాట విననందుకు నిన్ను కొడుతున్నాను. నా ముందున్న ఎవరో నువ్వు చూస్తే నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు మాట్లాడుతున్నది గాడిదని బిలాము కళ్ళు తెరవబడింది. దేవుడికి స్తోత్రం. అంటే గాడిదకి అక్కడ నోరిచ్చాడు దేవుడు, గాడిదకి అక్కడ నోరిచ్చాడు. గాడిద మాట్లాడింది, గాడిద ఇక్కడ యేసయ్యను మోస్తుంది. గాడిద అక్కడ ప్రవక్త కళ్ళు తెరిపించడానికి మాట్లాడింది, ఇక్కడ గాడిద యేసయ్యను మోస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గాడిద శాంతిగా ఉంటుంది, సేవాభావం కలిగింది, అనగా సాకు చేసే మనసు కలిగిందంటే నువ్వు కూడా శాంతిగా సేవాభావముగా, అంతేకాకుండా వినయముగా విధేయతగా కోలాహలము కంటే ఇదిగో పర్వతాల మీద ఆహారం తీసుకుని, అనగా పర్వతమైన ఎత్తైన శిఖరమైన సియోను పర్వతమైన అనుభవం కలిగి ఉంది ఆ ఆత్మీయ ఆహారం తీసుకుని ఒక గాడిదలాగా దేవుని మోసుకుని పోస్తూ సువార్త ప్రకటిస్తే దేవుడు నిన్ను చూచాక సంతోషపడతాడండి. దేవుడికి స్తోత్రం. ఇక గాడిద మాట్లాడేంత వరకు ప్రవక్త కళ్ళు తెరవబడలేదండి. ప్రవక్త కళ్ళు తెరవబడిని. అప్పుడు దేవా నన్ను క్షమించుని మోకాళ్ళు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఒక గాడిద ఒక వ్యక్తిని మార్చింది. ఒక గాడిద యేసయ్య సువార్తను మోసుకు వెళుతుంది. ఒక గాడిద ఒక రాజుకి పట్టాభిషేకం చేయడానికి తీసుకెళ్తుంది. దేవుడికి స్తోత్రం. అలాగే ఒక గాడిద ఎక్కడ తీసుకెళ్తుంది? పట్టాభిషేకం చేయటానికి, సొలొమోను రాజుగా చేయటానికి, పట్టాభిషేకం చేయటానికి తీసుకెళ్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రాజుని అభిషేకించటానికి నీ యొక్క లక్షణాలు, అనగా
గాడిద యొక్క స్వభావము, గాడిద యొక్క అనుభవం ఉపయోగపడుతుందా? నీ లక్షణము దేవునికి ఉపయోగపడుతుందా? ఒక రాజు, ఒక దేవుని బిడ్డ, ఒక జ్ఞాని అయిన సొలొమోను అభిషేకించబడటానికి నా పాత్ర కూడా నేను ఎంతో కొంత కృషి చేయాలి, నా దేవుని కొడుకునేనని సహకరిస్తున్నావా? ఆత్మీయంగా బలపడటానికి సహకరిస్తున్నావా? ఒక పరిచయం ముందుకు సాగాలంటే నీ ఒక్క ఆలోచన సహకరించేదిగా ఉండాలి. రాజుకి గాడిద సహకరిస్తుంది. కంచర గాడిద మీద ఎక్కి ఇదిగో సాదోకును తీసుకెళ్ళి, నాతాను ప్రవక్తను తీసుకెళ్ళి సొలొమోను అభిషేకించు అని దావీదు గారు చెప్తున్నారు, తన కుమారుని అభిషేకించమని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చోట్ల గాడిదలను మరి దైవజనులు వాడారు. గాడిదలు అందరూ వాడలేదండి, గుర్రాలు, రౌతులు వాడింది ఎవరంటే ఇదిగో ఫరో యొక్క రథములు, గుర్రాలు వాడారు. వాళ్ళు ధనికులు, ధనవంతులు, ఇహలోకానుసారమైన మనుషులు రథములు, గుర్రాలు వాడారు. దీనత్వము నా దైవజనుడు సాత్వికుడై దీన మనసు గలవాడు ధారావాహిక గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అని చెప్పడానికి, సాత్వికమును చూపించడానికి గాడిదని ఎంచుకున్నారు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఖర్చురూప మాటలు జయానికి సాదృశ్యం, స్తుతికి సాదృశ్యం, రాజకుమారులకు సాదృశ్యం. ఖర్జూరపు మాటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు కనపడుతున్నాయి అక్కడ, తెల్లని వస్త్రాలు. మీకు యేసయ్య గురించి నేను చెప్పలేదు, గాడిద పిల్లల గురించి, ఖర్జూరపు మాటల గురించి, తెల్లని వస్త్రాల గురించి, ఇంకా యేసయ్య గురించి నేను మీ ముందుకు తీసుకురాలా. ఆయన ఎంత సాత్వికుడో చెప్పలే. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు, తెల్లని వస్త్రాల గురించి చూద్దాం. 2 రాజుల గ్రంథం 9:13 అంతటా వాళ్ళు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాగా గురించి యెహోవా రాజువాడన శాసించిరి. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేశారు. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్ దగ్గర కావలి ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహూను రాజుగా చేయటానికి ఆయన మెట్ల మీద నుండి దిగుతూ ఉండగానే గబగబా ఈ యెహూ అనే వ్యక్తి యెజబేలు యొక్క కుమారుడు, యెజబేలు యొక్క సంతానం. యెజబేలు సంతానమైన అందరినీ కుక్కలు నాగుతే అవల రక్తం అనే ఏలియా ప్రవక్త చెప్పాడు, ఎలీషా ప్రవక్త చెప్పాడు. అయినను ఇతను రాజుగా అభిషేకించడానికి ఇదిగో ఒక ఏదైనా పని చేయాలంటే ఒక ఏర్పాటు ఉంటుందండి, ఒక సిద్ధపాటు ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. ఇక్కడ వెంటనే యెహూను రాజు చేయటానికి, అంటే దేవుడు చిత్తం లేని వ్యక్తిని రాజు చేయటానికి వెంటనే ఒక సంబంధం వచ్చిందనుకో. ఒక సంబంధం వస్తే ఏం చేస్తారంటే అటువైపున ఆ పిల్లోడు తరపునే కానీ పిల్ల తరపునే కానీ ఏదైనా పొరపాటు ఉందనుకో, ఏదైనా పరిస్థితులు తొందరగా వీళ్ళకి పెళ్లి చేయాలనుకున్నారు అనుకో, ఏం చేస్తారంటే వచ్చిన రోజున విందు భోజనం అని అంటారు. ఏమంటారు? వచ్చిన రోజున గబగబ 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 కానీ అంటారు. అట్లాగే యెహూను రాజు చేయటానికి కూడా యెహూ రాజుగా అవుతాడు అన్న వార్త ఒక యవనుడు వచ్చి, ఒక ప్రవక్త అనే యవనుడు వచ్చి ఆయన గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఇంతే, ఆయన ఏర్పాటు చేసుకోకపోయినా ప్రస్తుతానికి ఉండాలి కనుక అతను ఒక ప్రవక్త వచ్చి చెప్పగానే వెంటనే ఆ మాట చెవులు పడంగానే ఇజ్రాయేలు వారందరూ యెహూను రాజుగా చేయడానికి వెంటనే అతను మెట్లు దిగుతా ఉండగానే బట్టలు అంటే ఆయన కాళ్ళ కింద పరిచట తెల్లని వస్త్రాలు పరిచి ఆ బట్టల మీద నడిపించి యెహూని రాజుగా అభిషేకించి జైలు కొట్టారంట. అంటే ఇది ఆ రాజు వేరు, ఈ రారాజు వేరు. ఈ సాత్వికుడైన ఈ రాజు, ఈ బట్టల మీద ఈ గాడిదను నడిపించిన ఈ రాజు వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు సాత్వికుడు. ఇది యెజబేలు యొక్క ఫాస్ట్ అంటే చెడు జరగాలంటే క్షణంలో జరిగిపోద్ది అంటారు. చాలా మంది ఒక సామెత అంటారు, చెడు క్షణం పడ్డదంటారు. అంటే మంచి జరగాలంటే చాలా
యెహూ రాజు అవటానికి క్షణములో భక్తపరిచేసి జై జైలు పాడుతూ యెహూను రాజుగా చేశారు. భక్తపరిచిన రాజు ఇతనే. రాజు అయ్యాడంటే తైలం పోయటం, కిరీటం పెట్టడం, ఉంగరం పెట్టడం, బట్టలు వేయటం. ఇక్కడ సమయాలు రాజుగా పట్టాభిషేకం వచ్చే సాదాకులు తీసుకెళ్లారు. మరి నాతాను ప్రవక్తలు సాదాకు యాజకులు తీసుకెళ్ళి నాతాను ప్రవక్తలు తీసుకెళ్ళి ఎవరికి ఆడలేరు. గబగబ మెట్లు దిగుతూ ఉండగానే గబగబ వస్త్రాలు పరిచేసేసి వెంటనే యెహూయా రాజు అనే బట్టల మీద నడిపిస్తూ యెహూయా రాజు అని జై జైలు కొట్టారు. తీరా చూస్తే యెజబేలు యొక్క సంతానం వాళ్ళు. యెజబేలు రక్తము, నాబోతు మరి ద్రాక్ష పొలము, ద్రాక్ష తోటను కావాలని లాక్కున్నందుకు ఆ రక్తము కుక్కల నాలుగు అని చెప్పినట్టుగా ప్రవక్తను చంపించినందున మరి యెజబేలు కుటుంబీకుల రక్తము కుక్కలు నాకినట్టుగా ఇదిగో ఇతను యెహూ రక్తం కూడా కుక్కలు నాకింది. ఫాస్ట్గా రాజుగా అయింది. యెహూ బట్టల మీద నడిచింది యెహూ గారే. అయితే చెడుని గురించి మనం తొందరపడొద్దండి. మంచిని చేయటానికి, ఆలస్యమైన మంచిని చూడటానికి, మంచిని చేయటానికి, భక్తిని చేయటానికి, యథార్థంగా మాట్లాడటానికి టైం తీసుకున్నా పర్వాలేదండి. ఎక్కువ సమయంలో దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును పొందుకునేలాగా మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడు. బహుగా సంతోషించుడు. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లని దేవునికి స్తోత్రం. దీనుడై, గాడిద యొక్క స్వభావం అంటే దీన స్వభావం. గుర్రాలు, రథములు చాలా దీనత్వముతో వస్తారు. గాడిద అన్నింటిలో దీనత్వం కలిగినది. ఆ గాడిదను వాహనంగా చేసుకున్నారు ఆయన. ఐగుప్తు గుర్రాలు ఎంచుకోవాలా, సుఖభోగాలు ఎంచుకోవాలా. నీ రాజు దీనుడై. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ లోక వైభోగం అంతా దేవునిది. ఎందుకు దీనుడుగా రావాలండి? నిన్న నన్ను ధనవంతులుగా చేయటానికి ఆయన దీనుడుగా మన మధ్యకి వచ్చాడు. నిన్ను నన్ను సౌందర్యవంతురాలుగా చేయటానికి అందహీనుడు అయ్యాడు సిలువలో. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పాపిగా నేరం చేసిన వాడిగా సిలువలో వేలాడాడు. ఏమంటే మన కోసమే దీనుడిగా వస్తున్నాడండి. ఎందుకంటే ఆయన ధనవంతుడుగా ఫ్లైట్లో వస్తేనో, ధనవంతుడుగా మంచి వెహికల్ ₹1,00,00,000 కార్లు వస్తేనో, పేదలకు అందరని, దీనులకు, దరిద్రులకు, పెంట గొప్పల మీద ఉన్న వారికి కూడా సువార్త అందాలని దీనుడుగా కాలు నడకతో గాడిద మీద వచ్చారు. హల్లెలూయా. సువార్త అందరికీ అందట్లేదండి ఇప్పుడు. అందుకే చిన్న చిన్న కాపర్లు, పెద్ద పెద్ద కాపర్లు దేవుడు ఎన్నుకుని సువార్త అందరికీ అందేలాగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అందుకే దీనుడుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడంట. సాత్వికుడుగా ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. దీనుడుగా వచ్చాడు. గాడిద పిల్లే దానికి ఉదాహరణ దీనత్వానికి. దేవుడికి సాత్వికుడుగా ఎలా వచ్చారో చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్వార్థ 19వ అధ్యాయము 32-35. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పించుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పించున్నారని వారిని అడిగారు. అందుకు వారు ఇది ప్రభువులకు కావాల్సిందని. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. 11 అదే మత్తయి వార్త 11:29 చదువుదాం.
నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసును గలవాడును, దీన మనసు గలవాడును గనుక ఆ, మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి దొరుకును. ఏలయనగా ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోమని పేతురు గారు చెప్తున్నారు. దీన మనస్సు అనే వస్త్రం, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను, నా కాడి ఎత్తుకొని మోయండి, నా ఎత్తుకొచ్చి నేర్చుకోండి, మీకు విశ్రాంతి కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది అని చెప్తారు. సాత్వికుడు ఎవరైనా ఉన్నారంటే పాత నిబంధనలో మోషే గారు ఉన్నారు, కొత్త నిబంధనలో యేసయ్య గారు ఉన్నారు. అంతే తప్ప సాత్వికుడు భూమి మీద ఎవరు లేనే. సాత్వికుడు మన దేవుడు. నేను సాత్వికుడి అని ఆయనే చెప్పుకుంటున్నారు. ఆయన నోటముట వస్తున్న మాట ఇది. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడు కనుక రథములను గుర్రాలను ఎంచుకోవాలి, గాడిదని ఎంచుకున్నానని ధారావాహిక వాకనము కింద. సాత్వికుడు కనుక నా కారు మోయండి, నా కాడి సులువుగాను, మీకు భారంగా మోసేటప్పుడు భారంగా ఉంటుంది, కానీ నేను దాన్ని సులువుగా చేస్తాను. సాత్వికుడు కాడి మోయటం అంటే కుటుంబ బరువంతా, కొంతమంది ఇంట్లో బరువంతా మోయటానికి అసలు ఈ సంసారం అంతా ఈ బాధ్యతలన్నీ నా మీద పడింది, ఎక్కడ తెచ్చిపెట్టిన ఎన్నన్నా చేయను, ఎంతన్నా చేయను. అదే అంటారు, నా కాడి యేసయ్య ఇంటి కాడి కూడా నువ్వు మొయ్యాలి. సాత్వికుడు, నేను దేశమంతా మోస్తున్నాను నా కాడి. సాత్వికుడు కనుక అందరి పాపాలు మోస్తున్నాను, అందరి బాధలు తీరుస్తున్నాను. సాత్వికుడు కనుక నీకున్న సాత్వికం, నీ ఇంటి బరువైనా, నీ ఇంటి బాధ్యతలైనా, నీ ఇంటి బాధ అయినా, నీ ఇంటి కష్టమైనా నువ్వు ఓర్పుగా సహనముగా కొన్నెత్తి మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళని నేను ఇంత చేశాను అంత చేశాను గొప్ప చెప్పుకోకుండా, నిన్ను నువ్వు హెచ్చించుకోకుండా నీ సాత్వికం ఉంటే నీ ఇంటి బరువు నేను మోయలేకపోతున్నావు. యేసయ్య లోక బరువు అంతా మోసాడు, అందుకే నేను సాత్వికుడను అని చెప్తున్నాడు. సాత్వికుడు అనటానికి లోక పాపములన్నీ మోసాడు కనుక సాత్వికుడు అని చెప్పుకుంటున్నారు. నీ ఇంటి బరువు అంతా నువ్వు ఒక్కదానిగా ఎవరు చేయకుండా పనంతను ఒకదాని చెప్పి సాయంత్రానికి పెట ఇంట్లో వాళ్ళందరికీ వాయిపీకేస్తావు. ఎందుకంటే మాటలతోనో చూపులతోనో తలంపులతోనో ఒకే పొట్టును కొట్టేస్తావు. యేసయ్య ఎవరినేమనలేదు, సాత్వికుడు లోక పాపములన్నీ మోసాడండి. దేవునికి స్తోత్రం. మన యేసయ్య లోక పాపములన్నీ, నువ్వు చేసిన భారం, నేను చేసిన తలంపులు, ప్రతి చట్ట కార్యాలన్నీ సాత్వికుడు కనుక ఎవరిని ఆయన పొన్నెత్తి కూడా సిలువేస్తుంటే నేనే నేరం చేయలేదని పొన్నెత్తి మాట్లాడలేదని తల ఉంచుకొని ఉన్నాడు. వద్దకు తేబడిన గొర్రె పిల్లవాడు బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌని అయి ఉన్నాడు. ఎందుకంటే సాత్వికుడు కనుక. దేవునికి స్తోత్రం. సాత్వికుడని నిరూపించడానికి సులువు కనపడుతుంది. సాత్వికుడని నిరూపించడానికి లోకమందరినీ కాచి కాపాడుతున్నాడు. నా ఇంటి బరువైనా నువ్వు కాచి కాపాడగలుగుతున్నావు, నీ ఇంటి బాధ్యతలైనా నువ్వు భరించగలుగుతున్నావు, నీ ఇంటి యొక్క పాపముల కొరకైనా మోకరించి సాత్వికురాలు అయితే పేరు చాలా మంది సాత్వికాలు పెట్టుకుంటారు. సాత్వికమే ఉండదు వాళ్ళ జీవితంలో. పేరైతే నీ పేరేంటమ్మా అనగానే నా పేరు సాత్విక అంటారు. సాత్వికం వాళ్ళలో జీవితాల్లో ఉండదు. పేరు పెట్టుకుంటే కాదండి, జీవితం ఉండాలండి. జీవితానికి ఒక అర్థం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాత్వికము ఇంటిని ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, గ్రామమును బట్టి ఓర్పు సహనము, సంఘములు ఓర్పు సహనం, ఇదే సాత్వికము. అలాంటి ఓర్పు సహనం కలిగి దేశమంతటిని పాలిస్తున్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు గాడిదను ధారావాహికంగా చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, మనము 2 అడుగులు కడుపుడు ఏం లేదండి, ఇంటి ముందే బండెక్కేది. యేసయ్య సాత్వికుడు. దేవునికి స్తోత్రం. ధారావాహిక వాహనం గాడిద పిల్ల. దేవునికి స్తోత్రం. గాడిదంటే ఎవరికి విలువ లేకుండా ఉండొచ్చు, కానీ దేవునికి చాలా అది ఆ గాడిదకి కనపొచ్చిందండి. దేవుని మీద కూర్చునేసరికి గాడిద కనపొచ్చేసింది. దేవుడు ఆ రోజున గాడిద మీద కూర్చోబెట్టుకుంది, కానీ ఈ రోజున నువ్వు యేసయ్య మోసే గాడిదగా ఉంటే అది యేసయ్యను మోసింది. యేసయ్య ఇప్పుడు నిన్ను మోస్తాను అంటున్నారు.
నిన్న చూడుము నా అరచేతులు నేను చెప్పుకున్నాను, ముదుము వచ్చే వరకు ఎత్తుకుని వాడిని, చక్కలు ఎత్తుకుని వాడిని, ముసలోడు అయిపోయిన ముసలాలు అయిపోయిన నేను కింద తెలుసులు ఎత్తుకునే ఉంటానంటాడు. అంటే ఆ రోజున గాడిద ఆయన మోసింది, ఈ రోజు నిన్న ఆయన మోస్తానన్నా సరే గుర్తురాట్లా, ఆయన నిన్ను మోస్తానన్నా గుర్తురా. నీ భావంతన చెప్పమ్మ, నీ కోసం ప్రార్థన చెప్పావు రామ మందిరానికంటే ఏం చెప్పవున్నాయి, ఏం చెప్పం, మా బాధలంటే మేమేంటో మేమెందుకు మందిరానికి అన్నట్టు అయితే మీ భారమంతా మేము మోస్తాం, మిమ్మల్ని మేము మోస్తాం, రండి మీకోసం ప్రార్థన చేస్తామని పిలుస్తుంటే ఈ రోజున ఆ రోజున గాడిద మీద ఆయనకు వచ్చిన్నారు, గాడిద గడుపుకొచ్చింది. ఈ రోజున నిన్ను మోస్తానన్న, నువ్వు ఒక గాడిదివి. అయితే అక్కడన్నా గాడిద స్వభావం ఇప్పుడు లేవు కానీ, ఎందుకంటే 2025 సంవత్సరాల క్రితం జరిగింది కదా, ఆ గాడి స్వభావం ఇప్పుడు ఈ గాడులు కొనియలేవు కానీ, అనగా మన కొనియలేవు కానీ మనల్ని మోస్తానన్నా సరే దగ్గరికి రాని పరిస్థితి ఈ రోజున. మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీకోసం మేమన్నా నిత్యం మీ కొరకు మేము చేతులు చప్పి కన్నీరు కార్చి మేము ప్రార్థన, మా పని చెప్పండి, మీ పని ఏమన్నా ఉంటే మాకు చెప్పండి మేము చేస్తాం అని అంటే ఈ రోజున సకలుడు రావట్లేదండి. ఆ రోజున యేసయ్య కట్టిన గాడిదను తోలుకొచ్చి దాని మీద ఎక్కువ కూర్చొని ఊరేగించటం. దేవునికి స్తోత్ర. ఖర్జూరు మాటల గురించి కూడా చూచాం, జయానికి సాదృశ్యం, జయానికి సాదృశ్యం. ఖర్జూరు మాటలు దేనికి? జయానికి సాదృశ్యం. ఖర్జూరు చెట్టు అండి తాడి చెట్టు వేళ్ళు లాగా ఉంటాయి. ఖర్జూరు చెట్టు వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు పక్కింట్లోకి ఆరిగోళ్ళలోకి వెళ్ళవు. తాడి చెట్టు వేళ్ళు గుండ్రం అలా పిల్లి వేలు కొంచెం బాలుతుంది అంటారు కదా, తాడి చెట్టు ఎక్కడ కదలదు, దాని వేళ్ళు ఎవరింట్లోకి వెళ్ళవు. పక్కింటి పక్క చెట్లు రసాలు పీల్చుకోదు, పక్కింట్లోకి వెళ్ళదు, పక్క వాళ్ళు గాలి పడగొట్టదు. తాడి చెట్లు లాగా ఖర్జూరపు చెట్టు వేళ్ళు కూడా సన్నసన్నగా దాని చుట్టూనే ఉంటాయి, బయటకి ఎక్కడికి వెళ్ళవు. వేప చెట్టు వేళ్ళు చాలా దూరం పాగుతాయి, మర్రి చెట్టు వేళ్ళు చాలా దూరం పాగుతాయి, ఇంకా రకరకాలైన చెట్లు వేళ్ళు పాగుతాయి. కానీ ఇదిగో ఖర్జూరపు చెట్టు వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు లాగా ఒక చోటే ఉంటాయి, ఒక చోట ఉండి చాలా మాధుర్యమైన పళ్ళను ఇస్తుంది. దాని కొమ్మలు జయానికి సాదృశ్యంగా చూపిస్తున్నాయి, రాజకుమార్తెలు రాజులు ఊరేగటానికి సాదృశ్యంగా కనపడుతున్నాయి ఖర్జూరపు మాటలు. నీ జీవితంలో కూడా ఇదిగో పక్క వాళ్ళని ఆశించకుండా, పక్క వాళ్ళ మాటలు, పక్క వాళ్ళ క్రియలు నీ మైండ్లోకి తీసుకుని పక్క వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎక్కడో విన్నాను ఒక మాట, ఒక వ్యక్తి మాట్లాడుతాం, మన దేశంలో ఉన్న వారికంట వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరంట, పక్కల గురించి బాగా మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకుంటాం. మన దేశానికి అలవాటు అంట. అంటే పక్కల గురించి చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళ ఇంట్లో అదంట, వీళ్ళ ఇంట్లో ఇదంట. ఇదిగో ఈ ఖర్జూరపు చెట్టుకు అలాంటి మనసు లేదండి. ఎక్కడికన్నా దాని తెల్లగా అదే ఉంటుంది, అమ్మని ఫలాలు ఇస్తుంది. హల్లెలూయా. దాని రెమ్మలు చక్కగా జయానికి సూచనగా కనపడుతున్నాయి, రాజులకి జైలు కొట్టడానికి అవి ఖర్జూర మాటలు ఉపయోగపడతాయి. ఎవరికి స్తోత్ర. ఖర్జూరము టేస్ట్గా ఉంటుంది ఒకటి, రెండోది సలవ చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తింటే సలవ ఇదిగో మంచికి ఉపయోగపడుతుంది. గాడిద సేవ చేసే బలం కలిగింది, శాంతి కలిగినది, వినయము కలిగినది, లోపడే మనసు కలిగింది. ఇదిగో కోలాహలం కాడ ఉండదు, పర్వతాల మీద భోజనం పర్వతాల మీద ఆహారం తీసుకు. ఖర్జూర చెట్టు కూడా చాలా సలవగలది, మంచిది, టేస్ట్గా ఉంటుంది. దాని ఫలాలు, దాని మట్టలేమో ఊరేగింపుగా ఉపయోగపడతాయి, అనగా రాజులకు సూచనగా కనపడితే, జయానికి సూచనగా కనపడతాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్తుతికి సాదృశ్యం కూడా ఖర్జూర మాటలు, స్తుతికి సాదృశ్యం కూడా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రెండింటిని యేసయ్య ఎంచుకున్నారు. బట్టలు, తెల్లని వస్త్రాలు, ఇదిగో సలవుకు సాదృశ్యంగా. ఇది చాలా మందికి సాకలో ఎదురేస్తాం, కలిసి వస్తుంది అనుకుంటాం. సాకలో మూట వేసుకెళ్తాం, లేదన్నా పని మీద ఉంది. మా చిన్నప్పుడు మా పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, ఊళ్ళో సాకలో మూట వేసుకెళ్తుంటే అమ్మాయి వాళ్ళు ఎదురొస్తున్నారు, మంచిదే అనుకున్నారు, సలవ అనేవాళ్ళు. ఏమంటే మనుషులు లేదు, ఏమి లేదు, కానీ ఒక ఆశ్చర్యం, అట్లా ఒక ఆశ్చర్యం. ఇదిగో ఆ రకమైన బట్టలు పరిచి వాటి మీద నడిపించటం. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు సాదృశ్యం, వస్త్రాలు ఘనతకు సాదృశ్యం. వస్త్రాలు చాలా విలువనిచ్చాయి, దేహాన్ని కప్పుకొని మంచికి సాదృశ్యంగా వస్త్రాలు తీసుకున్నారా యేసయ్య. దేవునికి స్తోత్రం. వస్త్రాలు, ఖర్జూరపు బట్టలు, గాడిద పిల్ల. హల్లెలూయా. హల్లెలూయా. ఊరేగా ఆయన సాత్వికుడు, ఊరేగా ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్న ఆయన
ఎంత గొప్పవాడంటే సాత్వికుడు, పాపాలన్నీ అందరూ కొరకు మోసేవాడు, దీన మనసు కలిగిన వాడు. అనగా ఎవరు దీనులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతనే కరిగిపోయే మనసు కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. పరలోక రాజ్యాన్ని నీకు నాకు సిద్ధపరిచాడు. ఇలాంటి రాజుని గణపరిచే రోజు ఈరోజు. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. ఇలాంటి రాజును గణపరిచే రోజు ఈరోజు. ఇలాంటి రాజును స్తుతించే రోజు ఈరోజు. ఇలాంటి రాజును కొనియాడే రోజు ఈరోజు. ఆ రాజును కొనియాడకుండా ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత ఎండ ప్రభమైన ఆ రాజు కోసం మీరు వచ్చి కూర్చున్నారంటే మీరెంతో తండ్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత విపరీతమైన వేడులు ఎందులో కూడా ఓర్పుగా సహనముగా ఉన్నారంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మోషే లాంటి స్వభావం దేవుడు లేకును అందరికీ దయచేయును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి జకర్యా గ్రంథములో చెప్పినట్టుగా జకర్యా గ్రంథములు సియోనులో నుంచి ఉల్లాసమైన పడతాట. హల్లెలూయా. అందరికి ఉండదండి ఉల్లాసము. సియోనులో నుంచి, సియోన్ అనగా సీనాయి పర్వతం అనుభవం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను. ఆ దేవునితో ముఖాముఖిగా దేవునికి దగ్గరలో ఉన్న వారికి మాత్రమే దేవుని గురించి స్తుతించడం, ఆరాధించడం ఖర్జూరు మాటల స్తుతికి సాదృశ్యం, జయానికి సాదృశ్యం. ఈ గాడిద దీన మనసు కలిగినది, ఈ గాడిద వినయము కలిగినది, ఈ సేవాభావం కలిగినది, ఈ గాడిద శాంతిగా ఉండేది, ఈ గాడిద మంచి ఆహారమే తీసుకుంటుంది. అనగా గాడిద లాంటి నా స్వభావం నాకు ఇవ్వాలని అలాంటి స్వభావం కలిగిన వారు ఈరోజు సియోను అనుభవంలో సంతోషంగా రాజు వస్తున్నాడని ఆనందంగా సంతోషంగా దేవుడు స్తుతించారు. యెహోవా పేరట వచ్చువాడు, 3వ 4వ మాటగా యెహోవా పేరట వచ్చువాడు. అందరికి రాదండి స్తుతి, అందరికి రాదండి ఘనత. యెహోవా పేరట వచ్చిన వాడికి మాత్రమే ఘనత వస్తుందంట, అందరికి రాదు ఘనత. హల్లెలూయా. ఎవరికి ఘనత? ఏ పని చేసినా యెహోవా పేరటే ముందుకు వెళ్ళాలి. యెహోవా యొక్క విచారణను మనం నేర్చుకున్నాం. ఏదైనా నీకు పొందుకోవాలన్నా, ఏదైనా నీకు కావాలన్నా దేవుని యొక్క కొంచెం విచారణ చేసిన దాన్ని పొందుకోవాలి. నేను వెళ్ళనా వస్తాయా, నేను చేయనా వస్తాయా, నేను కొన్నా వస్తాయా, నేను అమ్మనా వస్తాయా, యెహోవా యొక్క విచారణ చేయాలి. అదే రీతిగా ఇక్కడ సియోను అనుభవం ఉన్న వారికి దేవుని యొక్క ఎప్పుడు నిరంతరము ఆయన సేవిస్తూ ఆరాధిస్తున్న వారి గాడి యొక్క స్వభావం కలిగిన వారు మాత్రమే ఇక్కడ ఉల్లాసంగా సంతోషంగా ఉంటారు. అది యెహోవా పేరట వచ్చి వారి స్తుతినందులు గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం నీలో ధరించుకుని ఎక్కడికైనా వెళ్ళు, దేవునిలోనైనా జయమే వస్తుంది. దేవుని నామం లేకుండా, దేవుని విచారించకుండా, దేవునితో నువ్వు గడపకుండా, దేవుని పొందుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అపజయాలే నీకు ఎదురవుతా ఉంటాయి. స్తుతినందులు గాక. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా చెబుతుంది. ఆయన పేరట నువ్వు ఏదైనా పని మొదలెడతావా? ఆయన పేరట లేకుండా నీ సొంతంగా ఆలోచించద్దండి. దేవుని పేరటే నువ్వు పని మొదలు పెట్టేదైనా ఆయన నామం పేరటే నువ్వు వెళ్ళాలి. యెహోవా నామం పేరట వచ్చేవాడు స్థితులందరుగా కనుక దైవజనులు దేవుడు పని చేయడానికి దేవుని పేరట బయలుదేరుతారు. అందుకే యెహోవా పేరట వచ్చేవాడు స్థితులందరు గాక. హల్లెలూయా. ఆయన దైవజనులు దేవుని పేరట వస్తారు, వాళ్ళకి దేవుడు ఘనత మరి స్థుతులు కలిగేలాగా చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మోద్దామా, ఆయనతో మోపించుకుందామా? ఏది డిసైడ్ అవుతారు? ఆయన మోద్దామా, ఆయనతో మోపించుకుందాం? ఏదైనా ఓకే, రెండిట్లో ఏది నీకు ఓకే కాకుండా ఉండకూడదు. ఏదైనా రెండిట్లో నీకు ఒకటైనా నీకు ఓకే. నిజం ఆయన మోద్దామా, ఆయనతో మోపించుకుందామా? చూడు మన చేతుల్లో నిన్ను చెక్కుతున్నాయి అన్నాను, ముద్దులు వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనే, ఆయన నిన్ను మోస్తానన్నాడు. మోస్తానంటే నీ కుటుంబ సమస్యలు, నీ ప్రార్థన, నీ భక్తి అంతా దేవుని పాదానికి సావుకురాలు తీసుకొచ్చి నా బాధలు ఇదంతా మన కోసం ప్రార్థన చేయి. నీ బరువంతా అక్కడ పెట్టేసి సంఖ్యకు కూర్చో, నీ కోసం నిత్యం ప్రార్థించాలి. హల్లెలూయా. ఆయన మోతావా, ఆయన సువార్త ప్రతి చోటకు తీసుకెళ్ళు. హల్లెలూయా. ఆయన మోసింది గాడిద, సేవాభావం కలిగిన గాడిద, వినయం కలిగిన గాడిద, శాంతి కలిగిన గాడిద. ఇదిగో అల్లరికి ఆటపాటలకి శోటించే గాడిద కాదు, ఇదిగో కొండలలో పర్వతాలను వేసే గాడిద. ఇదిగో ఆయన మోసుకెళ్తావా, సువార్తను ప్రకటిస్తావా? లేదు, సువార్త ప్రకటించలేని స్థితి లేదైతే ఆయన చంకలోకి వచ్చి అనగా సంఘ కాపరి చంకకి ప్రార్థన
వచ్చి నా భారమంతా నేను నమ్ముకుంటాను, ఇక నుంచి దేవుడు నమ్ముకుంటాను, ఈ ఆలోచనకు వస్తాను అనని మొయ్యమంటావా మోస్తావు? డిసైడ్ చేసుకో, మొయ్యమంటావా మోస్తావా? అసలు ఈ రెండు నాకు వద్దామంటావా? ఏమంటావు? ఆయన మోస్తావా, ఆయనతో మోయించుకుంటావా? ఏదైనా ఓకే. మోస్తానంటే ఖర్చుల కోసం కష్టపడాలి, మోయించుకుంటానంటే ఇంకా నీవు ఈ కాళ్ళ మీద నువ్వు నిలబడలేదని అర్థం. నా కోసం ప్రార్థన చేయి, నా భారం అంతా నీ మీద వేస్తున్నాను, ప్రార్థన చేయి. నేను చక్కలో నేను అంటానంటే ముద్దు వచ్చే వరకు ఆయన ఎత్తుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఆ సంఘం అక్కడ కట్టేశారు, మమ్మల్ని ఇక్కడ కట్టేశారు, అక్కడ కట్టేశారు. కట్టబడిన గాడిద వలె నువ్వు చంక ఎక్కకుండా ఆయన మొయ్యకుండా కట్టేసి ఉండొద్దు. కట్టేసి చంక ఎక్కలేదు, ఆయన్ని నువ్వు మొయ్యట్లేదు, కట్టేసి ఉంటా. కట్టబడిన గాడిద పిల్లలు ఓ తీసుకురండి, శిష్యులు పంపించారు. కట్టులో ఉండద్దు. మా దాసంగం, మా ఈ సంఘం, మా కాపాష గారు, ఈ పాష, ఆ కులం, ఈ కులం, ఈ మతం, ఆ మతం, హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవైనా, బౌద్ధ మతమైనా, మరేదైనా మతం కాదు నీలో చూడవలసింది. నేను చూసేవాళ్ళు తెలుసా, మనుషులు చూస్తున్నాం, మనుషులు ప్రేమిస్తాం, మనుషులు మారుస్తాం, దేవుడి వైపు చూపించి మంచి మార్గంలో నడిపిస్తాం. మతాలు కానీ కులాలు కానీ ఏమి వద్దు, మనుషులు ప్రేమిస్తున్నాం, మనిషి కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మోసినా పర్వాలేదు, మోయించుకున్నా ఇంకా మోయించుకున్నావు అంటే అనుభవం తక్కువలో ఉన్నావని అర్థం. మోస్తున్నావంటే పరిచర్యలో ముందుకు సాగుతున్నావని అర్థం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అనుభూతితో ఉన్నావు? ఎక్కడున్నావు? ఏ అనుభూతితో ఉన్నావు? నేను ప్రశ్న వేసుకో ప్రియమైన సహోదరి సహోదరులా, ప్రశ్న వేసుకుని ముందుకు సాగు. నీ జీవితాన్ని, క్రైస్తవాన్ని ముందుకు నడిపించుకో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలము ఏమి తెలియనట్టుగా, ఎంతకాలము నిర్జీవన స్థితిలోనే కట్టబడి ఉంటావు, ఇంట్లో కట్టులు కట్టుకుని ఉంటావు. ఒక్కసారి బయలుదేరితే కానీ నడక మొదలవుతుంది. నీకు నడిచి దారి నడిస్తేనే దారి పడద్దు. అక్కడ నడకుండా ఉంటే దారి పడదు. అక్కడ గడ్డి మలుస్తుంది ఆ దారిలో. క్రీస్తు యొక్క పరిచయంలో నువ్వు ప్రతి ఆదివారం సాగితేనే, చర్చికి నడిస్తేనే నీకు అలవాటు అవుతుంది. ఒక ఆదివారం మానేవంటే రెండో ఆదివారానికి ఇక నీ పని అవుతుంది, బద్దకు వచ్చేది, నిద్ర వచ్చేది, డోరగతారు, తలస్నానానికి షాంపులు ఉండవు, కానుకుండదు, రకరకాల ఏమి వచ్చేది. ఎందుకంటే ఒక ఆదివారం ఎంతటికి నువ్వు మానే, రెండో ఆదివారం ప్రకృతి నేను మాన్పిస్తుంది. క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోతా ఉంటావు. కట్టబడిన గాడిదలాగా అట్లా ఉండిపోతావు ఇంట్లో. కట్టబడిన గాడిదలాగా ఉండద్దు. ఆ కట్టబడిన గాడిదలు ఓటు తీసుకురామన్నారా? ఓటు తీసుకుని తోలుకుని రండి, నేను వాటి మీద ఎక్కుతాను. హల్లెలూయా. అది నన్ను మోస్తుంది, నా గురించి చాటకి వాటికి గనపేస్తుంది. అప్పుడు లేదు సాగుతున్నావా? 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా నమ్మి బాప్తిసం పొందేవా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చాటు, ఆయనలో ఎదుగు, ఆయన మహిమను చాటి అనుభవం కలిగి ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమన్నా కట్టబడి మాత్రం ఉండదు. కదులు, రండి ఆయన ఎత్తుకో. 26 యెషయా గ్రంథం 26 వచ్చి 2వ వచనం. సత్యమును ఆచరించు, నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారము తీయుడి. హల్లెలూయా. సత్యమును అనుసరించి నీతి గల జనము ప్రవేశించినట్లు. ఎవరు ప్రవేశించాలి? ద్వారము తీసే ఉంది. ఎవరు ప్రవేశించాలి? నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారము తీయండి. సత్యమును అనుసరించి నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారము తీయండి. నీతి గల జనము లోపలికి వస్తారు. హల్లెలూయా. నీతి గల జనము లోపలికి వచ్చి గాడిదగా మార్పు చెంది, మనిషిగా వచ్చావు, ఇక్కడికి వచ్చి గాడిదగా మార్పు చెంది, గాడిదకున్న స్వభావంగా మార్పు చెంది, సమాభావం కలిగి, శాంతి కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి, కోలాహలంగా ఉండకుండా మంచి ఆత్మీయ ఆహారం తీసుకుంటూ గాడిద స్వభావం ధరించుకొని ఆయన సువార్తను ప్రకటించే అనుభవంలోకి రా.
నీతి గల జనము వచ్చినట్లుగా ద్వారములు సత్యమును అనుసరించి నీతి గల జనులు లోపలకు ప్రవేశించినట్లుగా ద్వారములు తీరి. ఎవరు తీయాలి? తీసేది మీరే. ఆలయంలో ఉన్నవారు ద్వారాలు తెరుచుకున్నారుగా ప్రార్థనలు స్వాగతం నీకు ఉండాలి. ప్రేమని స్వాగతం రాగానే పలకరించే బాగుండాలి. వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి చేస్తే పలకరించే బాగుండాలి. నీ పని అయిపోయింది గబగబ తిరిగిపోవడం కాదు, స్వాగతం పలికే మనసు ఉండాలి. ద్వారములు తీయడే కలుపుగలుగా మాట్లాడాలి, సహవాసంలో బలపరుచుకోవాలి, సత్యమును అనుసరించి ద్వారములు తీయుడి. హల్లెలూయా. నీతి గల జనులు ప్రవేశించడానికి ద్వారాలు తీయాలంటే ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, సహవాసం ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ద్వారాలు తెరువప్పుడు తెరిస్తే నీతి గల జనములు అక్కడికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు సంకలెత్తుకుంటాకు వస్తారు, గాడిదగా ఆయన మొయ్యటానికి వస్తారు. కార్యములు జరిగించేది యేసయ్య, మనము కానే కాదు. జనులు రమ్మనటమే, జనులు ప్రేమించటమే, జనులు ఆహ్వానించటమే, ప్రార్థన ద్వారా క్రియల ద్వారా ఆహ్వానించటే అప్పుడు కార్యాలు జరిగించేది గాడిదగా చేసుకుంటారు. ఆయన ఎత్తుకునే జనంగా చేసుకుంటారు, దేవుడు చూసుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ దైవికంగా ఎదుగుతామండి, వాక్యానుసారంగా బాధపడతామండి. వాక్యం లేకుండా నీ జీవితాన్ని నా జీవితాన్ని వ్యక్తపరచుకోవద్దు. వాక్యానికి లోబడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి కార్యక్రమం పడదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించాలి. పరలోక మందిరం నా కన్న తండ్రి, గొప్ప దేవుడు, మీ ఘనమైన నామమునకే స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యం బిడ్డల హృదయాలు కార్యరూపం దాల్చి కృప దాల్చి అదే నీకు మైక్ శబ్దం ద్వారా వింటున్నాను. నీ ప్రజలందరినీ కూడా నీకు మహిమకరముగా చేసుకున్నాడు. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధుడు నీకు వందనాలు, పరిశుద్ధుడు నీకు వందనాలు, పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు. వేల కొలది కృతజ్ఞత స్తోత్రం. ఒక క్రమము ప్రభు భక్తిలో ఎదిగే కృప దాల్చి ఈ సన్నిధి తోడుగా వచ్చి సహాయించి వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించు. అయ్యా నీ సన్నిధి తోడుగా వచ్చి సహాయించు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.